కొడితేనే వాడు నిజం చెప్పడం లేదు, ఇంకా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి చెప్పరానంటే చెప్తాడా? అబ్బా, భోజనం చేసేటప్పుడైనా కాస్త మామూలు కబుర్లు చెప్పండి. ఎప్పుడు చూసినా దొంగల గురించి, దొంగతనాల గురించి. పేపర్ చూసినా ఏదో ఒక చోట పోలీస్ స్టేషన్ లో రేపులు, లాకప్ మరణాలు. ఈనాడికి దెబ్బ మన ఊరికి కూడా పాకింది. కోర్టులో నేరం రుజువు చేయలేక లాకప్ లో అతి దారుణంగా కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ఈ నగరానికి కాబోయే నాయకుడిగా, ప్రజల ప్రతినిధిగా నేను ఈ ప్రశ్నిస్తున్నాను. పోలీసు జులుం, పోలీసు జులుం. ఆగండి, ప్లీజ్ ఆగండి. రావు గారు, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అతని ప్రాణాలు పోయేలా నేను కొట్టలేదు. నరరూప రాక్షసులే ఈ ఊరికే సింహస్వప్నంగా తయారైన ఆ బ్లాక్ టైగర్స్ ఆచూకీ తెలుసుకోవడం కోసం రాక్షసంగా హింసించి ప్రాణాలు తీశావు. అంతేగా నువ్వు చెప్పదలుచుకున్నది? నువ్వా? నేనే. ప్రజలారా, వెంటనే ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయి. ఈ నగరానికి నాయకుడిగా, ఈ ప్రజలకు ప్రతినిధిగా మాట్లాడవలసింది నేను. పగదబ్బా, ప్రజలారా, మన కళ్ళ ముందే జరిగిన ఈ అన్యాయాన్ని ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇక అన్యాయాలకు అంతెక్కడ? ఈ ఇన్స్పెక్టర్ ని మనం వదిలేస్తే ఇతను శిక్ష నుంచి అతి సులభంగా తప్పించుకుంటాడు. న్యాయస్థానాలు ఇతన్ని సపోర్ట్ చేస్తాయి, ఫైలు మూతపడుతుంది. కనుక బాధ్యత గల పౌరులుగా దీన్ని మనం సహిస్తామా?